హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ 16th నుంచి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. రిపబ్లిక్ డే సేల్ 17th నుంచి అందరికీ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ సేల్లో కనుక మీరు ఒక 43 ఇంచెస్ టీవీ కొనాలి అనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్ నుంచి మంచి టీవీస్ ఏమున్నాయని నేను కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఈ టీవీలు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి ఇది వాల్యూ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీలు అన్నీ కూడా ప్రత్యేకంగా నేను టెస్ట్ చేశాను, వేరే వాటితో కూడా కంపేర్ చేశాను. వాటిలో నుంచి బెస్ట్ టీవీలు మాత్రమే పిక్ చేసుకొని ఇక్కడ ఒక 10 టీవీలు అయితే మీ ముందు అయితే పెట్టబోతున్నాను. సో వీటిలో మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఒక దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ టీవీలు కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రోడక్ట్లు అయితే ట్యాగ్ చేసి పెడతాను. సో దీని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొన్ని లింక్స్ మాత్రం మీకు అమెజాన్లోనే ఉంటాయి, కొన్ని లింక్స్ మాత్రం ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కటి మీకు ఎక్స్క్లూజివ్గా లభిస్తాయి. కాబట్టి ఇక ఈ ప్రోడక్ట్లు కొంటున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. సో మీకు ఏ ప్రోడక్ట్కి సంబంధించిన డౌట్ ఉన్నా సరే నేను మీకు అక్కడ నుంచి క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 43 ఇంచెస్ అనగానే మీకు 12,000 రూపాయలకు కూడా టీవీలు అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ అక్కడ నేను వాటిని అయితే రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ మీకు ఫస్ట్ మీ బడ్జెట్ కనుక ఒక 16,000 రూపాయల వరకు నేను పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు బ్లాపాంక్ నుంచి అయితే టీవీ అయితే ఉంది. యాక్చువల్గా ఇది మనకి 15,500 రూపాయలకు కూడా అవైలబుల్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు ప్రైస్ అనేది కొంచెం 500 రూపీస్ చేంజ్ అయితే అయింది. సో చేంజ్ అయ్యి బ్లాపాంక్ నుంచి జియో టెలివోఎస్తో మీకు ఒక టీవీ అయితే అవైలబుల్ ఉంటుంది. QLED టీవీ ఇది 4K QLED టీవీ చాలా బాగుంటుంది టీవీ మాత్రం. అండ్ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 18,500 19,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 16,000 రూపాయలకి అయితే అవైలబుల్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా మీరు మరి నా బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 16,000 రూపాయల దగ్గర ఉందంటే మాత్రమే దీనికైతే వెళ్ళండి. బట్ ఇది మీకు ఎక్కువ కాలం ఉంటుందా ఉండదా అనేది మనం అయితే చెప్పలేము. ఎందుకనంటే ఇది బ్లాపాంక్ట్ కాబట్టి అది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. నెక్స్ట్ మనకి లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే TCL నుంచి TCL T6e అయితే అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా దీని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు TCL T6e అనేది ఒక ఎంట్రీ లెవెల్లో 4K QLED టీవీ అనమాట. చాలా మంచిగా ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు 1080pలో 120 Hz కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే టీవీలు అన్నీ కూడా రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి ఇప్పుడు 24,000 రూపాయల వరకు చూపిస్తున్నారు. బట్ ఇవి మనకి కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరిగిన తర్వాత ఇంత ప్రైస్ చూపిస్తుంది. కానీ కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరగకముందు మనకి 23,000 వరకు చూపించేది. ఇప్పుడు మనకి 24 వరకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు 19,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో అదిరిపోయే డీల్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ 19,000కి. కళ్ళు మూసుకొని మీరు ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలి అని అనుకుంటే మీకు HDFC క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉన్నా సరే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఒక్కసారి మీరు కిందకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ కొన్ని టీవీలకి కూపన్ కోడ్స్ కూడా ఉన్నాయి, కూపన్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కూపన్స్ అయితే మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ మీకు అమెజాన్లో మీరు పర్చేస్ చేయాలంటే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. కొంచెం చూసుకుంటుండండి, వీళ్ళు కార్డ్స్ ఇచ్చారా కానీ వేరే కార్డ్స్ కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇచ్చిన కార్డ్స్ కంటే కూడా ఎక్స్ట్రా ఆఫర్ అయితే మనకి వేరే కార్డ్స్ మీద కూడా లభిస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను నైట్ కొన్ని పర్చేస్ చేస్తూ దీన్ని గమనించాను. మీరు కూడా ఒకసారి పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి గమనించి తీసుకోండి. మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అక్కడ అట్లీస్ట్ మనకు ఒక 1,000 రూపీస్ తగ్గినా అది మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 సేమ్ మీకు TCL T6e బడ్జెట్ దగ్గరే మీకు ఇది కూడా వస్తుంది. 19,500 రూపాయలకు వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 22,000-23,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేశారంటే మాత్రం 19,500 19,600 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ టీవీ అయితే మాత్రం పిక్చర్ క్వాలిటీ కానీ బ్రైట్నెస్ కానీ సౌండ్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటి అంటే రిమోట్ లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ UI లిటిల్ బిట్ ఎక్కడో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ బడ్జెట్ దగ్గర మాత్రం అసలు మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంచి టీవీ ఇది. హ్యాపీగా మీరు ఈ టీవీకి అయితే వెళ్ళిపోవచ్చు. 1080pలో 120 Hz కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీ అయితే మాత్రం కొంచెం ప్రీమియం లుక్లో ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్. సో చాలా మంది సామ్సంగ్, LG, సోనీ అనగానే చాలా ప్రైస్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటుంటారు కదా. బట్ ఎవరైనా నాకు బడ్జెట్లోనే ఒక మంచి కంపెనీ నుంచి కావాలనుకున్నప్పుడు సామ్సంగ్ నుంచి ఇన్ఫినిటీ విజన్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక్కడ మీకు జనరల్గా దీని ప్రైస్ 26,000 రూపాయల వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 21,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఎవరైనా నాకు మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఇది. మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి టీవీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు 7 years వరకు మీరు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు మీకు 4K
వచ్చేటప్పటికి అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. అంటే 21,000 రూపాయల సెగ్మెంట్లో కూడా సామ్సంగ్ అంత మంచివి అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఎల్ఈడి టీవీ, QLED టీవీ అయితే కాదు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు సౌండ్ బార్ అనేది సపరేట్గా నేను పర్చేస్ చేయలేను అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ మీకు VU నుంచి VU వైప్ DV అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 23,500 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే మీకు 22,000 రూపాయల నుంచి 22,200 రూపాయల వరకు అయితే వస్తుందన్నమాట. దీంట్లో సౌండ్ బార్ ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. మీకు 88 వాట్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ అయితే ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. మీరు సపరేట్గా సౌండ్ బార్ కూడా కొనాల్సిన అవసరం లేదు. అంటే నాకు మళ్ళీ నేను ఎక్స్టర్నల్గా సౌండ్ బార్ కొనలేను, నాకు అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ టీవీకి అయితే వెళ్ళొచ్చు. దీంట్లో కూడా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది. మీకు బ్రైట్నెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, సౌండ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ బిల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. సో మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి లుమియో నుంచి లుమియో విజన్ 7 అనమాట. సో విజన్ 7 43 ఇంచెస్ టీవీ. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 27,000-28,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు కనుక పర్చేస్ చేసాము అంటే 21,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఇందాకటి వరకు అది 21,000 రూపాయల వరకు ఉండే. నైట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, డీల్స్ ఛానల్లో. అప్పుడు కూడా 21,000 రూపాయల వరకు ఉండే. ఇప్పుడు మనకి ఒక 500 రూపీస్ పెంచారు, 21,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అయితే అవుతుంది. ఇది యాక్చువల్గా మీకు సోనీ కానీ, సామ్సంగ్ కానీ, LG కానీ ఏవి కూడా దీని పిక్చర్ క్వాలిటీ కానీ, దీని బ్రైట్నెస్ కానీ, మెయిన్ దీని స్పీడ్ అయితే అసలు టచ్ కూడా చేయలేవు, అంత మంచిగా ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి కంపెనీ మీద ట్రస్ట్ అనమాట, కొత్త కంపెనీ కాబట్టి. సో ట్రస్ట్ లేకపోవడం ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ లెవెల్స్ ఇష్యూ అయితే ఉంటుంది దీంట్లో. ఆ బ్లాక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో లిటిల్ బిట్ యాష్ కలర్లో కానీ, లైట్ ఎల్లో కలర్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా మీకు చాలా మంచి టీవీ అనమాట. కాకపోతే మీరు 26,000, 27,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కన్సిడర్ చేయకపోయినప్పటికి కూడా 21,500 రూపాయలకి వస్తుందంటే మాత్రం అసలు మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. మీకు కనుక ఆఫర్లో ఆ ప్రైస్కి వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లూట్ చేసేయండి. మీరు ఈ టీవీ తీసుకున్న తర్వాత అసలు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు, అంత మంచిగా ఉంటుంది. సౌండ్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, మెయిన్ స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL P7K, P71K రెండు అయితే ఉంటాయి. రెగ్యులర్గా వీటి ప్రైస్ మనకి 28,000, 28,500 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు తీసుకున్నట్లయితే మీకు 25,000 రూపాయల నుంచి 25,500 రూపాయలకి మనకి ప్రైస్ అయితే షఫల్ అవుతూ ఉంది. P7K కానీ, P71K కానీ రెండు ఒకటే. P71కి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, P7K ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు అమెజాన్లో కూడా P7K కూడా ఉంది. కాకపోతే మీరు కొంచెం అక్కడ షఫల్ చేయాల్సి ఉంటుంది. పక్కకి షిఫ్ట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ మోడల్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అయితే అవుతుంది. దాని యొక్క బిల్ క్వాలిటీ కానీ, బ్రైట్నెస్ కానీ, సౌండ్ కానీ, అండ్ బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. మీరు హ్యాపీగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక LG లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి LG నుంచి LG UA8200 అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 28,000-29,000 రూపాయల వరకు ఉంటుంది. మామూలుగా 28,000 వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాంపోనెంట్స్ ప్రైస్ పెరగడం వల్ల 29,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇప్పుడు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే 23,500, 23,600 అట్లా మనకి షఫల్ అయితే అవుతుందన్నమాట. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అవుతుంది. మీకు ఇది కూడా IPS ప్యానల్తో వస్తుంది. లుమియో కూడా మీకు IPS ప్యానల్తోనే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకి బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అదొకటి చూసుకోండి. దాంతోపాటు మీకు ఏదైతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఇచ్చారు కానీ మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్స్ట్రాగా మీరైతే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి మీరు ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే మీకు సైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఫైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు LG నుంచే కావాలి నాకు, కాకపోతే నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పెట్టుకోగలను, బ్రైట్నెస్ అనేది ఇంకా మంచిగా ఉండాలి, దాంతోపాటు నాకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా కావాలి అని అనుకుంటే వాళ్ళకి ఇక్కడ LG నుంచి QNED టీవీ అయితే ఉంటుంది. QNED 8AA సిరీస్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 46,000 రూపాయల వరకు ఉంటుంది. 43 ఇంచెస్ టీవీ. సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. బికాస్ దాని బ్రైట్నెస్ కానీ అండ్ దాని యొక్క స్పీడ్ కానీ మనకి ఇన్బుల్ట్గా వీళ్ళు ఏదైతే మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారో అది డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ దానివల్ల మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేసి దీన్ని తీసుకోవాలి అనుకుంటే 41,000 రూపాయల నుంచి 41,200 రూపాయలు, 41,300 సో అట్లా అయితే ఉంటుందన్నమాట. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఖచ్చితంగా మీకు జస్టిఫై అయితే చేస్తుంది. మీరు ఒక మినీ ఎల్ఈడి, ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి తీసుకుంటే మీకు ఎలాంటి బ్రైట్నెస్ వస్తూ ఉంటుందో అంత బ్రైట్నెస్ కూడా ప్రొడ్యూస్ చేయగలదు. సో దాంట్లో బ్రైట్నెస్ లేదనే విషయం మీకు ఇక్కడ ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు LG UA8200 కానీ LG QNED కానీ రెండు కూడా డాల్బీ అట్మాస్కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి, డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేయవు. అదే మీరు లుమియో తీసుకున్నట్లయితే మీకు అక్కడ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే డాల్బీ విజన్లో కూడా దాంట్లో కూడా లిటిల్ బిట్ ఇష్యూ ఉంది, కానీ అది ఎవ్రీ టైం అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక 43 ఇంచెస్లోనే రాజుగా ఒకరే ఉంటారు కాబట్టి అదే మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అనమాట. సోనీ బ్రావియా 2లో కూడా మీకు ఇక్కడ రెండు మోడల్స్ అయితే ఉంటాయి. సోనీ బ్రావియా 2 S22M2, S25M2 రెండు అయితే ఉంటాయి. S22M2 కనుక చూసుకున్నట్లయితే
రెగ్యులర్గా మనకి ఆఫర్ టైంలో 30,000 రూపాయలకే వస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరగడం వల్ల మీకు ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు 32,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 38,000 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హ్యూజ్గా డ్రాప్ అయింది కాబట్టి ఒక 6,000-5,000 రూపాయల వరకు ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి దీన్ని మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మీకు S25M2 అయితే ఉంటుంది, మీరు దానికైతే వెళ్ళొచ్చు. రెగ్యులర్గా దాని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 45,000 రూపాయల వరకు ఉంటుంది. కాకపోతే మీకు ఇప్పుడు ఆఫర్లో 41,500 41,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇవి మీరు ఒకవేళ 43 ఇంచెస్లో బెస్ట్ టీవీస్ కొనాలి అనుకుంటే మాత్రం వీటిని అయితే పర్చేస్ చేయండి. వీటిని దాటి మీరు ఏది పర్చేస్ చేసినా సరే మీకు ఖచ్చితంగా అది మనీ అనేది లాస్ అవుతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ఏవైతే టీవీస్ చెప్పానో ఇవన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, వాటిని నేను వేరే వాటితో కూడా కంపేర్ చేస్తున్నాను. సో అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్స్ అయితే. లేదు మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. సో వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి నాకు అఫిలియేట్ ఇన్కమ్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీకు పర్చేస్ చేసినప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా తెలుసు కదా, పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలా మీకు ప్రైజెస్ పెరగకముందే ఎప్పటికప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ రావాలి కదా, అలా రావాలి అని అంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు నేను సేల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు. సో మీరు కూడా నాతో పాటుగా నేను ఎంత తగ్గించి కొంటానో అలాగే మీరు కూడా చాలా తక్కువ ధరకైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.